హాయ్ గైస్! ఈ పేద అబ్బాయి కథ చివరిలో మీ కన్నీళ్ళు తప్పక వస్తాయి. స్టోరీ పేరు చీకట్లో వెలిగిన దీపం. ఒక చిన్న గ్రామంలో రాజు అనే పేద అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి కూలి పనికి వెళ్ళేవాడు. తల్లి కూరగాయలు అమ్మేది. రాజుకు చదవాలని చాలా కోరిక, కానీ ఇంట్లో కరెంట్ కూడా సరిగా ఉండేది కాదు. అతను రాత్రిళ్ళు వీధి లైట్ కింద కూర్చొని చదివేవాడు. గ్రామంలోని కొంతమంది నవ్వారు, ఇలా చదివితే ఏమవుతావు, కూలి పని చేస్తావని. కానీ రాజు ఒక్క మాట మాత్రమే చెప్పేవాడు, నేను మారుతాను అని. సంవత్సరాలు గడిచాయి. రాజు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. అతను వచ్చి తన గ్రామంలో ఒక స్కూల్ నిర్మించాడు. అప్పుడు అదే ప్రజలు అన్నారు, మా గ్రామానికి దీపం నువ్వేరా అని. దీనిలో నీతి, చీకట్లో చదివినవాడు భవిష్యత్తులో వెలుగుగా మారుతాడు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.